దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ మరొక దినాన్ని దేవుడు మరలా మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. సరే, ఈరోజు మన ధ్యానవాక్యము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది చాలా ధైర్యము కోల్పోయే పరిస్థితులు, అలాగే కృంగిపోయే పరిస్థితులు, నిరుత్సాహం, అలాగే క్షీణించిపోవడం, అలాగే తాను నేను ఇంకా పనికిరాను, నా జీవితం అయిపోయింది, నాకు ఇంకా ఎవరు దిక్కు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు తెలిసిపోతుంది నా జీవితం ఏంటో అని అనుకుంటున్నటువంటి వారికి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో ఒక అద్భుతమైనటువంటి మాటలు తెలియపరిచాడు. కావున మేము అధైర్యపడం అంటే, ఒక సేవ చేసేవాడు కానీ, ఒక విశ్వాసి కానీ, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో నడుస్తున్నటువంటి వ్యక్తి కానీ, వారి యొక్క జీవితం, కనబడే జీవితం, బాహ్యము కనబడే బాహ్య పురుషుడు కృషించిపోచున్నను, వారి జీవితంలో మార్పులు వచ్చుచున్నను, వారి జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులతో వారు సాగిపోచున్నను. వాటిని బట్టి అనేక సార్లు మనం తీర్మానం తీసుకుంటుంటాం. కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నీకు, దేవుని పిల్లలకి, తన్ని అందరూ అంగీకరించారు అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి, దేవుని పిల్లలు అనబడినటువంటి వారికి ఆయన ఎప్పుడు తన వ్యక్తిగతమైనటువంటి ఆ విశ్వాసి వ్యక్తిగత జీవితంలో ఎదుగుతూ ఉంటాడు. ఎట్లా ఎదుగుతూ ఉంటాడంటే, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతూ ఉంటాడు. 1 యోహాను 4:4లో చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అంటే ఎవరున్నారు? అంతరంగంలో అంతర్యములో అంతరంగ పురుషుడు ఏ విధంగా ఆ వాక్యము చేత బలపరచబడుతున్నాడు, ఏ విధముగా అంతరంగ పురుషుడు దేవుని యొక్క పాల చేత ప్రతిదినము కడగబడుతున్నాడు, ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాడు, ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో కాపాడబడుతున్నాడు అనేది ఈ బాహ్య పురుషుడికి కొన్ని సందర్భాల్లో అవగాహన కోల్పోయినా కానీ, అంతరంగ పురుషుడు ఆత్మీయంగా వాక్యం చదివేవాడు, ప్రార్థన చేసే వ్యక్తి, ప్రార్థనలో దేవుని అర్థం చేసుకున్నటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి చాలా విశ్వాసములో గొప్పగా ముందుకు వెళ్తాడు. మనం అనుకున్నటువంటి పరిస్థితులు, ఎలాంటి భయంకరమైనటువంటి భయానకమైన పరిస్థితులు నీ జీవితంలో వచ్చినను విశ్వాసం కోల్పోకుండా మనం చూసుకునేదానికి మన అంతరంగ పురుషుడు అనగా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ నిన్ను అనేకసార్లు భుజం తట్టి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇది చాలా నిజం. ఎందుకంటే మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు పడిపోయినా చెయ్యి ఇచ్చి లేవనెత్తగలడు. దిగులుతో ఉంటే నీ పక్కన వచ్చి కూర్చొని దేవుని మాటలు నీతో చెవిలో వినబడేటట్లుగా చేసే దేవుడు. కృంగిపోయినటువంటి మనస్సు కలిగి దిగులుతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రీతిలో నీతో మాట్లాడాలని కోరుకుంటున్నటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. నమ్ముతావా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను ఇంకొక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను చూడండి.
యోహాను సువార్త 14:17 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరితో ఉంటాడు అంటే అంతరంగ పురుషుడు దినదినము ఎదుగుతున్నాడు అని వారు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పుకోవడం, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు అని చెప్పుకోవడం అది చిన్న విషయం కాదు. దేవుడు వారితో ఉంటేనే, దేవుడు వారితో సహవాసం చేస్తూ ఉంటేనే, వారితో దేవుడు సహవాసంలో ఉండడం, వారు దేవునితో సహవాసంలో ఉండడం, ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో వారి జీవితంలో అధైర్యపడరు. వారికి దెబ్బలు తగిలాయి, బెత్తాలతో ముమ్మారు కొట్టారు, రాళ్లతో కొట్టారు, వారు అనేకమైనటువంటి హింసలు పొందారు. అనేకసార్లు అపోస్తలుడైన పౌలు జైల్లో పడ్డాడు, చెరసాలలో ఉన్నాడు. అనేకసార్లు దేవుడిని అడిగాడు, దేవుడు అంటున్నాడు నా కృప నీకు చాలును అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నటువంటి సంతోషం నీకు లేదా? ఈరోజు లోకములో ఉన్నటువంటి ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములకు నువ్వు దూరం అయ్యావా? దేవునికి స్తోత్రం. నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు అభివృద్ధి పొందుతున్నాడు, నానాటికి ఎదుగుచున్నాడు, బలం పొందుతున్నాడు. ఇది నిజం. ఒక క్రైస్తవుడు జీవితంలో లోకము నిన్ను ద్వేషిస్తుందా? లోకము నిన్ను పక్కన పెడుతుందా? దేవునికి స్తోత్రం. లోకముకి నువ్వంటే ఇష్టం లేకుండా ఉన్నదా? దేవునికి స్తోత్రం. భయపడద్దు, నీ పక్కన దేవుడు ఉన్నాడు. అందుకే లోకము ఆయనను చూడదు. ఆయన అంటే దేవుడు, దేవుణ్ణి చూడదు, నువ్వు చూస్తావు. ఆయనను ఎరుగదు, ఆయన్ని లోకం ఎరగదు, నువ్వు ఎరిగి ఉన్నావు గనుక ఆయన పొందనేరదు. ఆయన్ని లోకము పొందలేదు, నువ్వు పొంది ఉన్నావు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయన్ని ఎరుగుదు అంటే మనము అంతరంగ పురుషుని యందు దేవుని యొక్క బిడ్డగా విశ్వాసములో ముందుకు వెళ్తూ ఎదుగుతూ నూతనపరచబడుతూ ఉన్నటువంటి వ్యక్తి దేవుని ఎరిగేవాడు. అందుకే తను ఎందరు అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారం. అంటే నువ్వు ఎరిగి ఆయనలో ఎదుగుచు ఆయనలో ముందుకు వెలుచు ఉన్నటువంటి వ్యక్తివి. ఆయన మీతో కూడా నివసించును, మీతో కూడా నివసించును. నువ్వు ఎక్కడికి వెళ్తే ఆడికి వస్తాడు ఆయన. ఆయన తప్పకుండా వస్తాడు. ఎందుకంటే నిన్ను అభివృద్ధి చెందించేదానికి, చెందించుటకు, నిన్ను బలపరచుటకు, నిన్ను ఆయనతో కూడా, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎప్పుడు నీతో ఉండేదానికి, నీతో కూడా ఉండేదానికి, మీతో కూడా నివసించుటకు ఆయన ఇష్టపడే దేవుడు అంటున్నాడు. నిజంగా ఈరోజు దేవునికి ఇష్టమైన రీతిలో నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం మనకున్నటువంటి పరిధిలోనే ఆయన ఈ శరీరం బలహీనమైపోయింది, అయ్యో నేను ఇప్పుడు ఏ పని చేయలేకపోతున్నాను, పర్వాలేదు. హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ అంతరంగంలో దేవుడు ఉన్నాడు. ఆయనకి సంతోషపరిచే గుణాలు నీలో ఉన్నాయి. అంతకంటే గొప్ప విషయం ఏంటి? పక్షిరాజు యవ్వనం క్రొత్తదొగుచున్నట్లు నీ యవ్వనం క్రొత్తగా చేస్తాడు, మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి నీ మేలులు, నీ ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.